జస్ట్ ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ అండి. ఒక పక్కనేమో మీరు హనుమాన్, జై హనుమాన్ సినిమాలతో బిజీగా ఉంటూ ఇన్ని స్టోరీలని రాసేంత టైం మీకు ఎలా దొరుకుతుంది? ఇంకా ఎన్ని మైథలాజికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇన్ ప్రశాంత్ యూనివర్స్? అంటే నేను ఫస్ట్ సినిమా చేసే ముందే ఒక 33 కథలు రాసుకున్నానండి. స్టూడియో స్టూడెంట్. 33 కథల్లో ఇప్పటికీ మనం చూసిన ఓన్లీ 2-3 అండి. మీకు మీ అబ్బాయి కూడా ఒక కథ చెప్పాను, మీరు ఇంకా చేయాలి, అది కూడా ఉంది బ్యాలెన్స్. 33లో అదొకటి ఉంది. 33లో అదొకటి ఉంది. ఎస్. సో ఇన్ని కథలు మీరు ఆల్రెడీ రాసి పెట్టేసుకున్న తర్వాతే యూ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఆ. కరెక్ట్. అండ్ ఆ నుంచి నేను చేసిన ఫిల్మ్స్లో ఆ 33 కథలు లేవండి, ఎన్ని కొత్త కథలు మళ్ళీను. ఓకే. సో అవి కాకుండా కూడా కంటిన్యూస్గా ఐ లైక్ టు రైట్ స్టోరీస్, లైక్ యూనో ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ డైరెక్షన్ మానేసి కథలు రాసుకోవడం అనేది ఐ వుడ్ ప్రిఫర్. అంటే ఇప్పుడు అర్జున్ లాంటి డైరెక్టర్స్ అందరూ మూవీస్ చేస్తూ ఉంటే కనుక ప్రాబ్లీ బోయపాటి గారు కూడా కథ కావాలంటే నేను ఐ వుడ్ లైక్ టు గివ్ మై స్టోరీ. 29 కథలు ఉన్నాయండి, ఇంకా 29 స్టోరీస్ ఉన్నాయి. సో ఐ లైక్ అండ్ ఐ లవ్ రైటింగ్. సో ప్రతిసారి బ్రేక్ తీసుకోవాలి, ఈ వర్క్ నుంచి బ్రేక్ తీసుకోవాలని చెప్పి వెకేషన్కి వెళ్ళినా సరే ఒక ఫస్ట్ డే వరకు నార్మల్గా ఉంటాను. సెకండ్ డే నా పక్కన ఎవరుంటే అది ఇప్పుడు ఇలాగా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అది పార్ట్ ఆఫ్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? ఏ ఏజ్లో ఈ కథలు మీరు చెప్పడం అనేది? ఇంట్లో చెప్పడం మొదలు పెట్టారా లేకపోతే? లేదండి, ఇంట్లో ఎప్పుడు లేదు. మామూలుగా ఇంజనీరింగ్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ఐఎమ్ వెరీ స్టూడియస్, ఐ వాజ్ వెరీ స్టూడియస్. అండ్ సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక కథల రూపంలో దాన్ని కన్వర్ట్ చేసేవాడిని. బ్రిలియంట్. సో అది అలవాటు అయిపోయింది అలాగా. అండ్ మా ఫ్రెండ్స్కి కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు 1 డే ముందు మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా, ఈవెన్ న్యూరల్ నెట్వర్క్స్ని కూడా నేను అరుంధతి సినిమాతో అసోసియేట్ చేసి చెప్పేవాడిని. సో అది చాలా ఈజీగా వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి పనికొచ్చేది. సో ఆ ప్రాసెస్లో ఐ థింక్ ఇట్స్ గాన్ ఇన్ టు మై బ్లడ్. జస్ట్ ఊరికే మాకు ఒక చిన్న ప్రోమో లాగా అరుంధతి సినిమాని మీరు ఈ న్యూరల్ నెట్వర్క్స్ కి ఎలా లింక్ చేశారో ఐ జస్ట్ ఐమ్ వెరీ క్యూరియస్. గుర్తులేదని మర్చిపోయాను, ఆ కనెక్షన్ మాత్రం గుర్తుంది. ప్రాబ్లం నాతో చదువుకున్న వాళ్ళు ఎవరైనా గుర్తుండి ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఈరోజు స్టూడెంట్స్ చాలా మంది చూస్తున్నారు. యూ కెన్ ఆల్సో రిమెంబర్ యువర్ సబ్జెక్ట్స్ లైక్ దిస్ వెరీ ఈజీలీ. ఐ ప్రాబ్లీ ఐ టీచ్. మనం ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి టీచ్ చేద్దాం. ఓకే, జై హనుమాన్ ప్రమోషన్స్ అప్పుడు ఈ పని చేసేద్దాం మనం ఫస్ట్. ఈలోపు చదువుకునే వాళ్ళు చదువుకోండి. ఓకే, ప్లీజ్. అండ్ పర్టికులర్గా ఆయన గురించి చెప్పాలి అంటే కనుక ఒకసారి వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ కథ చెప్పిన టైంలో మా ఫ్రెండ్ నా ఆఫీస్కి అశోక్ గారు వచ్చినప్పుడు, అరే ఆయన అశోక్ గారు కదా అంటే కనుక అవునరా అంటే, ఆయన మక్కొండలో నీ ఆఫీస్లో ఏం చేస్తున్నారు రా అన్నారు. అంటే ఆయన మన కృష్ణ గారి ఫ్యామిలీ అండ్ మహేష్ బాబు గారి రిలేటివ్ అండ్ ఎంపీ గారు వాళ్ళకి సంబంధించిన సన్, ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన నీ ఆఫీస్లో ఏం చేస్తున్నాడు అంటే కనుక ఆ రోజు నాకు అర్థం కాలేదు. బట్ తర్వాత ఐ రియలైజ్ లైక్ యునో నో మ్యాటర్, ఇప్పుడు మనం నెపో అంటాం కదా, బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే లైక్ ఈవెన్ ఫర్ దెమ్ యూ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ ప్రెషర్ దే హ్యావ్, హౌ మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దే హ్యావ్. అండ్ అది కాకుండా ఎంత కష్టపడ్డారు అంటే, ఆయన పిలిస్తే నేను వాళ్ళ ఆఫీస్కి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడచ్చు. కానీ whenever there was something that he wanted to speak to me, he was so humble to come to my office in Manikonda to discuss ఇది అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ అశోక్ for being so humble. And I think your dedication and hard work will take you to a very big level. ప్రశాంత్ గారు, ఫ్యూచర్ గురించి ఇందులో జాతకం గురించి కూడా ఉంది కాబట్టి ఒక్కసారి ఈ 4 కార్డ్స్లో నుంచి చూద్దాము ఏ దేవుడు ఇవాళ ప్రత్యక్షం అవుతారు. జై హనుమాన్. ఓ మై, దిస్ ఇస్ లైక్ ఇంతమంది ఉన్నారు కానీ నేను యాక్చువల్గా మీరు ఏదో చీటింగ్ చేస్తారు, నలుగురిని హనుమంతుడే పెడతారు అనుకున్నాను. బట్ యాక్చువల్గా పెట్టారు. అదే కదా, వి వర్ జస్ట్ టాకింగ్. చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో ఇవాళ అని. మధ్యలో తెస్తే నాకు హనుమంతుడే వచ్చాడు. అమ్మవారు ఉన్నారు, వినాయకుడు ఉన్నారు, అలాగే కృష్ణుడు కూడా ఉన్నారు. కానీ మీరు హనుమంతుడినే పిక్ చేశారు, ఎందుకంటే హనుమంతుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి. థ్యాంక్ యూ. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అండ్ ఐ యామ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో నౌ ఓవర్ టు అవర్ హీరో అశోక్ గల్లాని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.